టాపిక్ వచ్చేసరికి గేట్ విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. 90% 100% కూడా గేట్లో ఇక్కడి నుంచి చెప్పిన టాపిక్ నుంచి అడుగుతాడు. 99%. ఓకేనా? ఇంకో 1% ఆ కన్వర్షన్, లేకపోతే నేను చెప్పాను కదా ఆ సర్ఫేస్ రఫ్నెస్ యొక్క ఫార్ములా గురించి వాటి మీద అడగచ్చు. థియరిటికల్ పార్ట్ అయితే దీని ముందే అడగాలి. మనం ఇప్పటి వరకు మనకి ఒక థియరిటికల్ పార్ట్ అన్నది గేట్ ఎగ్జామ్లో కాస్టింగ్ నుంచి వెల్డింగ్ నుంచి అడుగుతాడు తప్ప మిగతా ఎక్కడి నుంచి కూడా ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఓకేనా? సో ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే అనాలిసిస్ ఆఫ్ ఆర్థోగోనల్ మెషరింగ్ ఆపరేషన్. ఓకేనా? ఏ ఆపరేషన్ అనాలిసిస్ చేస్తున్నాం మనం? ఆర్థోగోనల్ మెషరింగ్ ఆపరేషన్ అనాలిసిస్ చేస్తాం. ఓకేనా? ఆబ్లిక్ మెషరింగ్ ఆపరేషన్ అనాలిసిస్ చేయం మనం. ఓకేనా? సో మనం ఆర్థోగోనల్ మెషరింగ్ గురించి సంబంధించినవి అంతా కూడా చదివేసుకుని, ఓకేనా, ఏ ఆపరేషన్ గురించి ఆర్థోగోనల్ మెషరింగ్ ఆపరేషన్ గురించి మొత్తం అంత డీటెయిల్డ్గా మనం నేర్చేసుకుని ప్రతి ఫార్ములాస్ అన్నీ కూడా నేర్చేసుకుని, ఓకేనా, ఆబ్లిక్ మిషన్కి వచ్చేసరికి ఏం చేస్తామంటే ఆర్థోగోనల్ మెషరింగ్ ఆపరేషన్ని జస్ట్ ఆబ్లిక్ మిషన్లోకి మార్చుకొని, ఓకేనా, మనకి ఏ అయితే ఫార్ములాస్ ఉన్నాయో ఆ ఫార్ములాస్ అన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, మనం అంతా కూడా ఆర్థోగోనల్ మెషరింగ్ ఆపరేషన్ గురించి మాట్లాడుకుంటాం. ఆర్థోగోనల్ మెషరింగ్ ఆపరేషన్ గురించి పిన్ పాయింట్గా ప్రతిదీ చదువుకుంటాం మనం. ఓకేనా? ప్రతిదీ పిన్ పాయింట్గా చదువుకొని, ఓకేనా, సో లాస్ట్ ఆబ్లిక్ మెషిన్కి వచ్చేసరికి ఈ ఆర్థోగోనల్ మెషిన్లో ఉన్న ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవే ఆబ్లిక్ మెషిన్ కూడా వాడతాం అన్నమాట. ఓకేనా? కాకపోతే చిన్న కన్వర్షన్ చేసుకోండి. ఆ కన్వర్షన్ ఏంటి, ఎలా చేస్తామని లాస్ట్లో చెప్తాం ఆబ్లిక్ వెళ్ళేసరికి. ఓకేనా? ఇప్పుడు మనం డీటెయిల్గా దేని గురించి నేర్చుకుంటామంటే అనాలిసిస్ ఆఫ్ ఆర్థోగోనల్ మెషరింగ్ ఆపరేషన్. ఓకేనా? ఆర్థోగోనల్ మెషరింగ్ ఆపరేషన్ గురించి నేర్చుకుందాం ఫస్ట్. ఆర్థోగోనల్ మెషరింగ్ ఆపరేషన్ ఆర్థోగోనల్ మెషరింగ్ ఆపరేషన్ గురించి మాట్లాడేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా ఒకసారి ఆర్థోగోనల్ మెషరింగ్ ఆపరేషన్ అంటే ఏంటో ఒకసారి చెప్పండి. ఒకసారి డెఫినేషన్ ఏంటి చెప్పండి ఒకసారి. ఆర్థోగోనల్ మెషరింగ్ ఆపరేషన్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ ఆర్థోగోనల్ మెషరింగ్ ఆపరేషన్? Can anyone define what is orthogonal measuring operation? కటింగ్ ఎడ్జ్కి కటింగ్ వెలాసిటీ అనేది పర్పెండిక్యులర్గా ఉంటే దాన్ని ఆర్థోగోనల్ మెషరింగ్ ఆపరేషన్ గురించి మాట్లాడుతాం. ఓకేనా? ఇప్పుడు చేసే అనాలిసిస్లో అన్ని అనాలిసిస్లో కూడా మనకి కటింగ్ ఎడ్జ్కి, ఓకేనా, కటింగ్ ఎడ్జ్కి వెలాసిటీ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ అనాలిసిస్ కోసం ఒక రెక్టాంగులర్ వర్క్ పీస్ని తీసుకుంటున్నాను. మనం జనరల్గా ఎటువంటి వర్క్ పీస్ మీద చేస్తామంటే మెషినింగ్ అన్నది, ఓకేనా, సర్క్యులర్ వర్క్ పీస్ మీద చేస్తాం కదా. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక రెక్టాంగులర్ వర్క్ పీస్ని తీసుకుంటున్నా. ఓకేనా? ఒక రెక్టాంగులర్ వర్క్ పీస్ని తీసుకుంటున్నా నేను. ఇలా ఒక రెక్టాంగులర్ వర్క్ పీస్ని ఇలా తీసుకుంటున్నాను నేను. ఈ రెక్టాంగులర్ వర్క్ పీస్ తీసుకుని, ఈ రెక్టాంగులర్ వర్క్ పీస్ అంటే ఏంటంటే వర్క్ పీస్ డైమెన్షన్స్ ఉంటాయి. లెంత్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది కదా, థిక్నెస్ ఉంటుంది కదా. ఓకేనా? ఇప్పుడు ఇలా ఉన్న వర్క్ పీస్ని నేను, ఓకేనా, మెషినింగ్ ఆపరేషన్ ఉపయోగించి ఇది పైన ఉన్న లేయర్ని దీని పైన ఉన్న లేయర్ని ఇలా నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఇలా పైన ఉన్న లేయర్ని నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఇలా పైన ఉన్న లేయర్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను.
దేంతో రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ని ఉపయోగించుకుని ఓకేనా, ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఉపయోగించుకుని మెషనింగ్ చేసి రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా, ఇప్పుడు మనకి ఓకేనా, ఇది ఏంటిది, ఇప్పుడు ఇది నేను మెషనింగ్ స్టార్ట్ చేయక ముందు నేను అనుకుంటున్నాను అనమాట, ఏమనుకుంటున్నాను, ఈ లేయర్ని మొత్తం రిమూవ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. నేను ఇంకా మెషనింగ్ స్టార్ట్ చేయలేదు, నా ఏమేంటంటే ఈ లేయర్ని రిమూవ్ చేసేద్దామని చెప్పి అనుకుంటున్నాను నేను. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఈ ఈ ఇంత థిక్నెస్ ఆఫ్ లేయర్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను కదా. ఓకేనా, నేను ఏమనుకుంటే ఈ ఇంత థిక్నెస్ ఆఫ్ లేయర్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను కదా. ఓకేనా, ఈ లేయర్ని థిక్నెస్ ఆఫ్ లేయర్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను కదా. ఓకేనా, ఈ థిక్నెస్ని ఏమంటామంటే అన్కట్ చిప్ థిక్నెస్ అంటాం. ఓకేనా, ఫస్ట్ అన్కట్ చిప్ థిక్నెస్ అంటాం. ఓకేనా, అన్కట్ చిప్ థిక్నెస్ని ఓకేనా స్మాల్ T1 తోటి నోట్ చేసుకుంటారు అన్నమాట. ఓకేనా, రాసుకోండి మీరు అందరు కూడా. ఇక్కడ నుంచి ప్రతి పాయింట్ కూడా మీరే రాసుకోవాలి, మీకు ఏం అర్థం అవుతుందో ప్రతి పాయింట్ కూడా రాసుకోవాలి. ఓకేనా, ఆర్థోగోనల్ మెషనింగ్ ఆపరేషన్ చెప్పి హెడ్డింగ్ పెట్టుకుని ఓకేనా లెట్ T1 ఈజ్ ద అన్కట్ చిప్ థిక్నెస్. లెట్ T1 ఈజ్ ద అన్కట్ చిప్ థిక్నెస్. ఓకేనా, అన్కట్ చిప్ థిక్నెస్ అంటే ఏంటి, ఓకేనా నేను ఒక మెషనింగ్ స్టార్ట్ చేయక ముందు ఓకేనా ఎంత థిక్నెస్ ఓకేనా ఆఫ్ చిప్ని రిమూవ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఓకేనా, ఎంత థిక్నెస్ ఉన్న చిప్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నానో ఎప్పుడు మెషనింగ్ చేయకముందు దాన్ని ఏమంటారంటే అన్కట్ చిప్ థిక్నెస్ అంటారు. ఓకేనా, అన్కట్ చిప్ థిక్నెస్ అంటారు. అర్థమవుతుందా. ఓకేనా, సపోజ్ నేను ఏం చేస్తానంటే మెషనింగ్ అన్నది ఈ డైరెక్షన్లో చేస్తాం కదా, ఇలా మెషనింగ్ చేసుకుంటూ వచ్చాను నేను. ఓకేనా, ఇలా మెషనింగ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఓకేనా ఎంత చిప్ అన్నది ఇక్కడ వరకు రిమూవ్ చేస్తాను నేను. ఓకేనా, ఇక్కడ వరకు రిమూవ్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వరకు రిమూవ్ చేసినప్పుడు చిప్ అంటే ఇక్కడ వరకు రిమూవ్ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు చిప్ అన్నది రిమూవ్ చేయకముందు ఓకేనా ఆ చిప్ యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే ఎంత ఉంటుంది. ఓకేనా, రిమూవ్ చేసిన తర్వాత కూడా ఆ చిప్ యొక్క లెంత్ అంతే ఉంటుందా, మారిపోద్దా. ఓకేనా, ఇక్కడ రిమూవ్ చేశాను నేను. ఇక్కడ రిమూవ్ చేసినప్పుడు ఈ చిప్ యొక్క నేను రిమూవ్ చేయబోయే లేయర్ యొక్క లెంత్ అనేది ఎంత ఉంది. ఓకేనా, సపోజ్ స్మాల్ L1 ఉంది అనుకుంటున్నాను. ఓకేనా, నేను రిమూవ్ చేసిన తర్వాత ఓకేనా ఈ లెంత్ కూడా సేమ్ ఉంటుందా, మారుతుందా. ఆ లెంత్ సేమ్ ఉంటుందా, మారుతుందా. సేమ్ ఉంటుందా. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ నేను దీని మీద ఎటువంటి ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఇది వర్క్ పీస్ అనేది మెటలే కదా, ఈ మెటల్ మీద నేను ఎటువంటి ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఆ మెటల్ మీద నేను ఎటువంటి ఫోర్స్ అప్లై చేస్తాను, కంప్రెషన్ ఫోర్స్ అప్లై చేస్తాను. అప్లై చేసిన కంప్రెషన్ ఫోర్సే, కాకపోతే లేయర్ మీదకి వెళ్ళేసరికి షియర్ కింద మారిపోద్దా. ఓకేనా, మనం అప్లై చేసిన కంప్రెషన్ ఫోర్స్ ఓకేనా ఆ కంప్రెషన్ ఫోర్స్ కాస్త ఓకేనా మనం దాని మీదకి వెళ్ళేసరికి షియర్ కింద మారుతుంది. ఒక లేయర్ మీదకి వెళ్ళేసరికి ఓకేనా, ఎప్పుడైతే ఒక మెటల్ మీద కంప్రెషన్ ఫోర్స్ అప్లై చేస్తున్నానో ఆటోమేటిక్గా లెంత్ ఏమైపోద్ది, రిడ్యూస్ అయిపోద్దా.
ఎప్పుడైతే ఒక మెటల్ మీద నేను కంప్రెషన్ ఫోర్స్ అప్లై చేస్తానో ఆటోమేటిక్గా ఏమైపోద్ది, లెంత్ అనేది రెడ్యూస్ అయిపోద్ది. ఓకేనా. మనం మెషినింగ్ చేయకముందు ఎంతైతే చిప్ లెంత్ ఉందో మెషినింగ్ చేసిన తర్వాత అంత లెంత్ ఉండదు, తగ్గిపోద్ది మాట. ఓకేనా. అందుకనే నెక్స్ట్ ఏమనుకుంటున్నా అంటే L1 ఈజ్ ద లెంత్ ఆఫ్ ది అన్కట్ చిప్. నెక్స్ట్ రాసుకోండి. L1 ఈజ్ ద length of the L1 is the length of the uncut chip. Length of the uncut chip. అవుతుందా? ఇప్పుడు అదే మన కట్ చేయబోయే చిప్కి థిక్నెస్ ఉంది, లెంత్ ఉంది, నెక్స్ట్ విత్ కూడా ఉంది కదా. ఓకేనా. నెక్స్ట్ విత్ కూడా ఉంది కదా. సో B1 ఈజ్ ద width of the uncut chip. B1 is the width of the uncut chip. ఓకేనా. చిప్ కట్ చేయకముందు T1 అన్నది ఆ చిప్ యొక్క థిక్నెస్, L1 అన్నది ఆ చిప్ యొక్క లెంత్. ఓకేనా. B1 అన్నది ఆ చిప్ యొక్క విత్. ఓకేనా. ఈ మూడు అర్థమైనయా? ఓకేనా. ఈ మూడు అర్థమైనయా? ఇంకోసారి చెప్పాలి. T1 అంటే ఏంటి, L1 అంటే ఏంటి, B1 అంటే ఏంటి? ఎవరికైనా అర్థం కాలేదా? ఈ మూడు కూడా అర్థం కాదు. ఇంకోసారి రిపోర్ట్ చేస్తాను, దాంట్లో ఏం లేదు. ఓకేనా. ఒక చిప్ని కట్ చేయక ముందు ఓకేనా వర్క్ పీస్ మీద ఉండగా దాని యొక్క లెంత్ని L1 అంటాం. ఓకేనా. దాని యొక్క థిక్నెస్ని T1 అంటున్నాం. దాని యొక్క విత్ని B1 అంటాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, జస్ట్ మీకు వర్క్ పీస్ నేను మెషినింగ్ చేయబోయే వర్క్ పీస్ యొక్క 3 డైమెన్షనల్ బొమ్మను గీసాను. ఓకేనా. 3 డైమెన్షనల్ బొమ్మను గీసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే మెషినింగ్ చేస్తున్నప్పుడు వర్క్ పీస్ యొక్క ఫ్రంట్ వ్యూ అన్నది ఎలా ఉంటుందో గీస్తాను మీకు. ఓకేనా. ఎలా గీస్తానంటే మీకు ఏం చెప్పాను రాత్రి, ఇక్కడి నుంచి నేను గీయబోయే డయాగ్రామ్స్ అన్నీ కూడా ఒక 90 degrees యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసి గీస్తానని చెప్పాను కదా. చెప్పానా? నేను రాత్రి డిస్కస్ చేశాను కదా. ఓకేనా. ఇక్కడ నుంచి గీయబోయే ప్రతి డయాగ్రామ్ కూడా నేను 90 degrees యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసుకుని డ్రా చేస్తానని చెప్పాను కదా. ఓకేనా. అదే ఫాలో అవుతాను ఇప్పుడు. ఓకేనా. అదే ఫాలో అయ్యి ఒక రెక్టాంగులర్ వర్క్ పీస్ మీద మెషినింగ్ చేస్తున్నప్పుడు ఓకేనా మనకి ఎలా ఉంటుంది ఏంటి అన్న దాని గురించి డిస్కస్ చేసుకో. ఓకేనా. ముందే చెప్తున్నా, ఇది మీకు నామన్క్లేచర్ అన్నది ఎంత బాగా అర్థమైతే ఓకేనా ఇప్పుడు చేయబోయే అనాలిసిస్ అన్నది అంత సింపుల్గా ఉంటుంది. నామన్క్లేచర్ అంటే T1 అంటే ఏంటి, T2 అంటే ఏంటి, ఇదంటే ఏంటి, అదంటే ఏంటి, మీరు అన్నీ కూడా అవన్నీ కూడా ఎప్పుడు అడిగినా సరే చెప్పేటట్టు ఉన్నారనుకోండి. అప్పుడు మీరు ఫార్ములా కనుక మర్చిపోయారు అనుకోండి, మీరంతా మీరు డెరైవ్ చేసుకోవచ్చు అవి తెలిస్తే. అందుకే వీటిని కొంచెం నీట్గా స్లోగా చెప్తాను. ఒక 2-3 సార్లు మీకు అర్థం కాకపోయినా సరే, అర్థం కాకపోతే ఒక 2-3 సార్లు అడిగైనా సరే చెప్పించుకోండి, ఏ పాయింట్ అర్థం కాకపోయినా సరే. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే గేట్లో చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు మాట. దీని నుంచి కనుక మనకి క్వశ్చన్ వస్తుంది, చాలా సింపుల్గా స్కోర్ చేసుకోవచ్చు.
మెషినింగ్ చేసేటప్పుడు ఓకేనా, ఇది వర్క్ పీసు చిప్పు టూల్ డయాగ్రామ్ అన్నమాట. ఒక రెక్టాంగులర్ వర్క్ పీస్కి ఓకేనా, ఒక రెక్టాంగులర్ వర్క్ పీస్కి మెషినింగ్ చేసేటప్పుడు ఇది చిప్పు టూల్ డయాగ్రామ్ అన్నమాట. నేను ఈ డయాగ్రామ్ ఎప్పుడు గీస్తానంటే ఓకేనా, ఆ టూల్ వర్క్ పీస్ని 90 degrees యాంటీ క్లాక్ వైజ్ తిప్పుని గీసిన డయాగ్రామ్ ఇది ఓకేనా. ఒరిజినాలిటీతో పోల్చుకుంటే 90 degrees యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసి గీసిన డయాగ్రామ్ ఇది ఓకేనా. అది కూడా ఏ వ్యూలో గీసాను అంటే ఫ్రంట్ వ్యూలో గీసాను ఓకేనా. సో యాక్చువల్గా 3 dimensional డయాగ్రామ్ అంటే ఓకేనా, దీనికి మళ్ళీ ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది కదా, ఓకేనా. అలాగే చిప్ కూడా 3 dimensionalలో ఎలా ఉంటుంది కదా 3 dimensional డయాగ్రామ్ అంటే అంతేనా. ఇప్పుడు మనకి మీకు ఇప్పుడు దాకా ఏం చెప్పానంటే చిప్ కట్ అవ్వకముందు మెషినింగ్ చేయకముందు చిప్ యొక్క థిక్నెస్ T1 అనుకున్నాను, చిప్ యొక్క థిక్నెస్ చిప్ యొక్క లెంత్ L1 అనుకున్నాను, చిప్ యొక్క లెంత్ విత్ B1 అనుకున్నాను ఎప్పుడు మెషినింగ్ జరగకముందు ఓకేనా. ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ మెషినింగ్ అన్నది జరిగిపోయి ఇక్కడ 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 ఏమవుతుంది మనకి ఓకేనా, ఒక చిప్ అన్నది ప్రొడ్యూస్ అయిపోయింది కదా ఓకేనా. ఇప్పుడు చిప్ అన్నది ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత ఓకేనా, చిప్ అన్నది ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత మనకి ఓకేనా చిప్ యొక్క థిక్నెస్ ఉంటుంది చూసారా, దాన్ని T2 అనుకుంటాం ఓకేనా. ఆ T2ని ఏమంటామంటే చిప్ థిక్నెస్ అంటాం ఓకేనా. చిప్ అన్నది ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత ఓకేనా, చిప్ ఒక థిక్నెస్ ఉంటుంది కదా, దాన్ని T2 అంటాం. దాన్ని ఏమంటాం అంటే చిప్ థిక్నెస్ అంటాం ఓకేనా. చిప్ థిక్నెస్ అంటాం దాన్ని, లేదా కట్ కట్ చిప్ థిక్నెస్ అని కూడా అంటాం లేదా కట్ చిప్ థిక్నెస్ అని కూడా అంటాం ఓకేనా. చిప్ ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత దాని యొక్క థిక్నెస్ అన్నది ఎలా ఉందో దాన్ని ఏమంటామంటే కట్ చిప్ థిక్నెస్ అంటాం ఓకేనా. ఇక్కడ మీకు కట్ చిప్ థిక్నెస్ అంటే ఏ డైరెక్షన్లో ఉంటుంది మనకి ఇక్కడ డయాగ్రామ్లో ఓకేనా. ఇదేనా, ఈ థిక్నెస్నా కట్ చిప్ థిక్నెస్ అంటాం ఓకేనా. అలాగే లెంత్ ఆఫ్ ది చిప్ ఉంటుంది చూసారా, అదే ఓకేనా. కట్ అయిపోయిన తర్వాత ఈ లెంత్ ఉంటుంది చూసారా ఓకేనా, దాన్ని లెంత్ ఆఫ్ ది కట్ చిప్ అంటాం ఓకేనా. దాన్ని ఏమంటామంటే లెంత్ ఆఫ్ ది కట్ చిప్ అంటాం. L2 అంటే ఏంటంటే లెంత్ ఆఫ్ ది చిప్, లెంత్ ఆఫ్ ది కట్ చిప్ అంటాం ఓకేనా. అలాగే నెక్స్ట్ ఆ చిప్కి ఒక విత్ ఉంటుంది కదా, ఆ చిప్కి ఒక విత్ ఉంటుందా ఓకేనా. దాన్నే విత్ ఆఫ్ ది కట్ చిప్ అంటాం. దాన్ని B2తో డినోట్ చేస్తాం. B2 అంటే ఏంటంటే విత్ ఆఫ్ ది కట్ చిప్ అంటాం. విత్ ఆఫ్ ది కట్ చిప్ అంటాం ఓకేనా. విత్ ఆఫ్ ది కట్ చిప్ అంటాం ఓకేనా. అది B2తో డినోట్ చేస్తాం ఓకేనా. ఇప్పుడు మీరు మొత్తం కూడా 6 రాసుకోవాలి మీకు నోట్బుక్లో. ఏంటి, T1 అంటే ఏంటి, T2 అంటే ఏంటి, L1 అంటే ఏంటి, L2 అంటే ఏంటి, B1 అంటే ఏంటి, B2 అంటే ఏంటి ఓకేనా. మొత్తం 6 రాసుకోవాలి మీరు. సార్ టూల్ ఒక్కటనే రొటేట్ చేసేది, టూల్ని వర్క్ పీస్ రెండు కూడా రొటేట్ చేస్తాం, రొటేట్ చేస్తాము ఓకేనా. ఆరు అర్థమైనాయా. T1 అంటే ఏంటి, L1 అంటే ఏంటి, L2 అంటే ఏంటి,
B1 అంటే ఏంటి, B2 అంటే ఏంటి. ఓకేనా ఓకేనా. సో ఇక్కడ మీకు చూపించాలంటే ఇక్కడ నాకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే L1 T1 T2 నాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా. అందుకని మీకు నేను ఈ డయాగ్రామ్లో T1 T2 గురించి చూపిస్తాను చూడండి సార్. ఈ డయాగ్రామ్ కూడా తీసుకోండి మీరు. ఓకేనా. ఈ డిస్టెన్స్ ఏమంటాం మనం దీన్ని, ఈ డిస్టెన్స్ ఏమంటాం మనం దీన్ని ఏమంటామని చెప్పండి దీన్ని. T1 అంటామా. ఓకేనా. సో దీన్నే T1. ఓకేనా. సో ఇక్కడ నుంచి నేను దీని మీదకి పర్పెండిక్యులర్ గీసాను అనుకో. ఓకేనా. దీన్ని ఏమంటాం మనం, T2 అంట. ఓకేనా. ఇది 90 degrees అవ్వదు. ఓకేనా ఓకేనా. ఇక్కడ వరకు ఓకేనా అందరికీ. ఓకేనా. ఇప్పుడు మీకు ఫస్ట్ వచ్చే టర్మ్ ఏంటంటే స్మాల్ ఆర్. ఓకేనా. స్మాల్ ఆర్ అంటే ఏంటంటే T1/T2ని స్మాల్ ఆర్ అంటాం. ఓకేనా. ద రేషియో ఆఫ్ అన్కట్ చిప్ థిక్నెస్ బై కట్ చిప్ థిక్నెస్ ఈజ్ కాల్డ్ యాస్. ఓకేనా. స్మాల్ ఆర్ అంటే ఏంటంటే చిప్ థిక్నెస్ రేషియో. హెడ్డింగ్ పెట్టుకోండి ఒకసారి అందరూ కూడా, చిప్ థిక్నెస్ రేషియో అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. చిప్ థిక్నెస్ రేషియో చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ అది. చిప్ థిక్నెస్ రేషియో మీరు యూస్ చేసే ప్రతి సమ్లోని లేదా ప్రతి ఫార్ములాలోని కూడా ఈ టర్మ్ ఉంటుంది. చిప్ థిక్నెస్ రేషియో, ఓఆర్ఆర్, కటింగ్ రేషియో, ఓఆర్ఆర్, చిప్ ఈక్వివాలెంట్ రేషియో ఏమైనా అంటారు దీన్ని. అందరు నా హెడ్డింగ్ పెట్టుకోండి. చిప్ థిక్నెస్ రేషియో, ఓఆర్ఆర్, చిప్ థిక్నెస్ రేషియో, ఓఆర్ఆర్, కటింగ్ రేషియో, ఓఆర్ఆర్, చిప్ ఈక్వివాలెంట్ రేషియో. బ్రాకెట్లో స్మాల్ ఆర్. ఓకేనా. ఇట్ ఈస్ defined as the ratio of uncut chip thickness to the cutting chip thickness. The cut chip thickness is called as chip thickness ratio. ORR, chip equivalent ratio or cutting ratio. ఓకేనా. నెక్స్ట్ ఓకేనా. నిన్న మీకు ఒకటి గుర్తుపెట్టుకోమన్నాను. ఓకేనా. ఏం గుర్తుపెట్టుకోమన్నాను అంటే ఒక క్రాక్ జనరేషన్ గురించి గుర్తుపెట్టుకోమని చెప్పాను మిమ్మల్ని. ఓకేనా. అంటే మనకి ఎగ్జాక్ట్గా టూల్ టిప్ దగ్గర క్రాక్ అన్నది జనరేట్ అవుద్ది. ఓకేనా. ఆ క్రాక్ అన్నది జనరేట్ అయ్యి చిప్పుకుండా ఓకేనా ఫ్లో అవుతుంది. ఓకేనా. ప్రాపగేట్ అవుతుంది.
ఆ ప్రాపగేషన్ అన్నది అదర్ ఎండ్ ఆఫ్ ది చిప్ కనుక ట్రావెల్ అయిపోతే ఓకేనా మనకి నీట్గా అక్కడ ఒక చిప్ అన్నది ఫామ్ అవుతుంది అని చెప్పాం కదన్నా, గుర్తుందా? నేను మెకానిజం చెప్పేటప్పుడు ఆ పాయింట్ చెప్పానన్నా మీకు, చెప్పాను కదా, ఓకేనా? ఇప్పుడు మనకి చిప్ అన్నది ఏ డైరెక్షన్లో ఎక్కడి నుంచి ఫ్లో అవుతుందని చెప్పండి మీకు ఎగ్జాక్ట్గా, ఓకేనా? టూల్ టిప్ దగ్గర నుంచి ఫ్లో అవుతుందని చెప్పనా? టూల్ టిప్ దగ్గర క్రాక్ అన్నది జనరేట్ అయ్యి ఆ చిప్ లోపలికి ఫ్లో అవుతుందని చెప్పండి సరే, ఓకేనా? ఏ డైరెక్షన్లో అయితే క్రాక్ అన్నది ఒక ప్రాపగేట్ అవుద్దో ఓకేనా ఆ డైరెక్షన్ ఏమంటామంటే షియర్ ప్లేన్ అంటాం, ఓకేనా? ఆ డైరెక్షన్ ఏమంటామంటే షియర్ ప్లేన్ అంటాము, ఓకేనా? ఆ డైరెక్షన్ ఏమంటామంటే మనం షియర్ ప్లేన్ అంటాం, ఓకేనా? సో ఇక్కడ మీకు ఓకేనా ఆ డైరెక్షన్ ఏంటంటే ఇది మాట, ఓకేనా? ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా టిప్ దగ్గర నుంచి ఒక లైన్ తీసుకొని చూస్తారా ఇలాగా, ఓకేనా? ఈ లైన్ ఏమంటామంటే మనం షియర్ ప్లేన్ అంటాం, ఓకేనా? ఆ లైన్ అక్కడ నేను ఎందుకు గీసానంటే ఎందుకు డ్రా చేశానంటే ఓకేనా ఆ లైన్ కుండానే ప్రతి క్రాక్ కూడా ఆ డైరెక్షన్లోనే ప్రాపగేట్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుద్ది? టూల్ టిప్ దగ్గర స్టార్ట్ అయ్యి ఓకేనా ఈ డైరెక్షన్లోనే ప్రాపగేషన్ అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఆ లైన్ ఏమంటామంటే మనం షియర్ ప్లేన్ అంటాం. అర్థమవుతుందా? ఓకేనా? ఇప్పుడు ఈ షియర్ ప్లేన్కి ఓ లెంత్ ఉంటుంది కదా, ఓకేనా? దీని ఒక లెంత్ ఉంటుంది కదా షియర్ ప్లేన్కి, ఓకేనా? ఈ లెంత్ని దేంతో డినోట్ చేస్తామంటే ఎల్ సఫిక్స్ ఎస్తో డినోట్ చేస్తాం. ఈ షియర్ ప్లేన్ ఒక లెంత్ ఉంటుంది కదా, ఆ లెంత్ని దేంతో డినోట్ చేస్తామంటే ఎల్ సఫిక్స్ ఎస్తో డినోట్ చేస్తాం, ఓకేనా? రాసుకోండి. ఎల్ సఫిక్స్ ఎస్ let L suffix s is the length of the shear plane. Let L suffix s is the length of the shear plane. Along the thickness ఉంటుంది. ఓకేనా? షియర్ ప్లేన్ అంటే చెప్పనా? ఓకేనా? షియర్ ప్లేన్ అంటే ఏంటంటే ఈ టిప్ దగ్గర నుంచి మనకి క్రాక్ ప్రాపగేషన్ అన్నది జరుగుతూ ఉంటుంది. లాస్ట్ క్లాస్లో మేము ఎక్స్ప్లెయిన్ చేసింది, ఓకేనా? మెకానిజం ఆఫ్ చిప్ ఫార్మేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ క్రాక్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఓకేనా? ఆ చిప్ అన్నది ఆ క్రాక్ అన్నది ప్రాపగేట్ అయ్యే డైరెక్షన్ ఏమంటామంటే షియర్ ప్లేన్ డైరెక్షన్ అంటాం, ఓకేనా? ఆ షియర్ ప్లేన్కి యొక్క లెంత్ని ఏమంటామంటే ఓకేనా లెంత్ని దేని డినోట్ చేస్తామంటే ఎల్ సఫిక్స్ ఎస్తో డినోట్ చేస్తాం. దట్ ఎల్ సఫిక్స్ ఎస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది షియర్ ప్లేన్, ఓకేనా? దట్ ఎల్ సఫిక్స్ ఎస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది షియర్ ప్లేన్, ఓకేనా? అది పక్కన పెట్టండి ఫస్ట్, ఓకేనా? ఇక్కడ వరకు ఓకేనా? ఇప్పుడు మీకు 3 పారామీటర్స్ చెప్తాను. ఆ పారామీటర్స్ గురించి ఓకేనా? ఫస్ట్ పారామీటర్ ఏంటంటే ఇక్కడ మీకు ఈ మెషినింగ్ ఆపరేషన్స్లో మీకు ఏమైనా వెలాసిటీస్ కనిపిస్తున్నాయా? మంజునాథ్, బాలాజీ మీరు చెప్పొద్దు, మిగతా వాళ్ళు చెప్పండి. మీకు ఇక్కడ ఈ మెషినింగ్ ఆపరేషన్లో మీకు ఏమైనా వెలాసిటీస్ కనపడుతున్నాయా? మీ మెషినింగ్ ఆపరేషన్ ఇక్కడ మీకు ఏమైనా వెలాసిటీస్ కనపడుతున్నాయా? కటింగ్ వెలాసిటీ కనపడుతుందా? కటింగ్ వెలాసిటీ అన్నది ఎలా ఉంటుంది? కటింగ్ వెలాసిటీ అనేది ఎలా ఉంటుంది? ఓకేనా? ఫస్ట్ మీకు కటింగ్ వెలాసిటీ కనపడుతుంది కదా. కటింగ్ వెలాసిటీ అన్నది ఇక్కడ ఎప్పుడు కూడా మనకి ఓకేనా ఎగ్జాక్ట్గా హారిజాంటల్ కుండా ఉంటుంది అన్నమాట కటింగ్ వెలాసిటీ అన్నది. ఎందుకంటే మనం 90 degrees రొటేట్ చేసాం కదా, ఓకేనా? మీకు స్టార్టింగ్ చెప్పిన కటింగ్ వెలాసిటీ ఎప్పుడు కూడా
వర్టికల్గా ఉంటుందని చెప్పాను, వర్టికల్ అప్వర్డ్స్ ఉంటుందని చెప్పాను. సో ఇక్కడ మీకు ఓకేనా, ఇక్కడ ఎప్పుడైతే నేను దీన్ని 90 డిగ్రీస్ రొటేట్ చేస్తానో ఆ వర్టికల్ కాస్త హారిజాంటల్ అయిపోయి కటింగ్ వెలాసిటీ అన్నది ఈ డైరెక్షన్లో ఉంటుంది ఎట్లా, ఓకేనా. సో కటింగ్ వెలాసిటీని దేనితో డినోట్ చేస్తానంటే వీసీతో డినోట్ చేస్తాను, ఓకేనా. రాసుకోండి, లెట్ వీసీ ఈజ్ ద కటింగ్ వెలాసిటీ, లెట్ వీసీ ఈజ్ ద కటింగ్ వెలాసిటీ. అవును, ఓకేనా. మీరు చెప్పిన 90 డిగ్రీసే ఉంటుంది పైకి వెర్టికల్గా, కానీ ఇక్కడ ఏం చేస్తాం మనం 90 డిగ్రీస్ యాంటీ క్లాక్ రొటేట్ చేస్తాం కదా. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్ట్ రొటేట్ చేస్తున్నప్పుడు ఆ వెర్టికల్గా వస్తే ఏమైపోద్ది, హారిజాంటల్ అయిపోద్ది. పాయింట్ అర్థమవుతుందా? ఓకేనా. లెట్ వీసీ ఈజ్ ద vertical let vc is the cutting velocity, let vc is the cutting velocity. Or మీకు can anyone explain what is relative velocity? రిలేటివ్ వెలాసిటీ అంటే నాకు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రిలేటివ్ వెలాసిటీ అంటే నాకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? Can anyone explain what is relative velocity? ఈ కేసులో రెఫరెన్స్ ప్లేన్ తీసుకుంటే ఎగ్జాక్ట్ వెర్టికల్గా వస్తుంది, వెర్టికల్గా రాదు, ఎగ్జాక్ట్ వెర్టికల్గా వస్తుంది మనకి రెఫరెన్స్ ప్లేన్ అంటే. ఎగ్జాక్ట్ వెర్టికల్గా వస్తుంది రెఫరెన్స్ ప్లేన్. ఓకేనా. కానీ ఎనీవన్ మీకు ఫస్ట్ రిలేటివ్ వెలాసిటీ అంటే ఏంటో తెలుసా? Can anyone explain what is relative velocity? Velocity with respect to workpiece. జనరల్గా అడుగుతున్నా, ఇక్కడ అడుగుతలేదు, జనరల్గా రిలేటివ్ వెలాసిటీ అంటే ఏంటో అడుగుతున్నా. ఓకేనా, చూడండి ఒకసారి రిలేటివ్ వెలాసిటీ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి ఒకసారి మీకు. వన్ వెలాసిటీ విత్ రెఫరెన్స్ టు అవర్ వెలాసిటీ, నైస్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఇప్పుడు నేను నా దగ్గర 2 బస్సులు ఉన్నాయి, ఓకేనా. నా దగ్గర 2 బస్సులు ఉన్నాయి, 2 బస్సులు కూడా సేమ్ టైంకి, ఓకేనా, ఈ స్పాట్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, ఈ స్పాట్ దగ్గరే సేమ్ టైంకి స్టార్ట్ అయింది, ఈ స్పాట్ దగ్గర, ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ ఏ బస్ ఏమో 50 km/hతో స్టార్ట్ అయింది, ఓకేనా. బి బస్ ఏమో ఒక 70 km/hతో స్టార్ట్ అయింది, ఓకేనా. ఒక 2 అవర్స్ అయ్యేసరికి ఏ బస్ ఎక్కడ ఉంటుంది? ఆఫ్టర్ 2 అవర్స్ అయ్యేసరికి, ఓకేనా, ఈ 2 బస్సులు ఎక్కడ ఉంటాయి? ఆ 2 బస్సులు ఒకే చోట ఉంటాయా, దూరంగా ఉంటాయా? దూరంగా ఉంటే ఎంత డిస్టెన్స్ దూరంగా ఉంటాయి? 2 అవర్స్ తర్వాత, 2 అవర్స్ తర్వాత, ఓకేనా, 40 కిలోమీటర్స్ దూరంగా ఉంటాయి, ఓకేనా. అంటే అవి ఏం చేస్తాయి అక్కడ, ఒక గంటకి 20 కిలోమీటర్ల చొప్పున సెపరేట్ అయిపోతున్నాయి అవి, ఒక గంటకి 20 కిలోమీటర్ల చొప్పున సెపరేట్ అయిపోతున్నాయి కదా, ఓకేనా. ఆ రెండింటికి మధ్యన ఎంత వెలాసిటీ తేడాతో సెపరేట్ అవుతున్నాయో, ఓకేనా, ఆ రెండింటికి మధ్యన ఎంత వెలాసిటీ అనేది డిఫరెన్స్ ఉందో, ఓకేనా, ఎంత వెలాసిటీతో అయితే 2 కాంపోనెంట్స్ అన్నవి సెపరేట్ అయిపోతున్నాయో, లేదా దూరంగా వెళ్ళిపోతున్నాయో, ఎంత రేటుతో దూరంగా వెళ్ళిపోతున్నాయో, ఎంత రేటుతో విడిపోతున్నాయో, ఓకేనా,
ఆ రేట్ని ఏమంటామంటే రిలేటివ్ వెలాసిటీ అంటాం. ఓకేనా. ఎంత రేటుతో రెండు కాంపొనెంట్స్ అన్నవి రెండు 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 మూవింగ్ సబ్స్టెన్స్ అన్నవి ఎంత రేటుతో అవి విడిపోతున్నాయో, ఎంత రేటుతో అవి దూరంగా వెళ్ళిపోతున్నాయో ఆ రేట్ని ఏమంటామంటే ఓకేనా రిలేటివ్ వెలాసిటీ అంటాం. ఓకేనా. ఇప్పుడు కటింగ్ వెలాసిటీని ఇక్కడ అలాగా రిలేటివ్ విత్ రెస్పెక్ట్ టు రిలేటివ్ వెలాసిటీ కింద మనం మార్చొచ్చా? అంటే దేనికి రిలేటివ్ వెలాసిటీ కింద ఉంటుంది అని చెప్పొచ్చా కటింగ్ వెలాసిటీ అన్నది? కటింగ్ వీసీ అండ్ కటింగ్ వెలాసిటీ ఓకే. మీకు కటింగ్ వెలాసిటీ ఎలా ఉంటుంది అన్నది మీకు అర్థమైంది ఇక్కడ. ఓకేనా. సో నేను డిఫైన్ చేయొచ్చు విత్ రెస్పెక్ట్ రిలేటివ్ వెలాసిటీ కింద కటింగ్ వెలాసిటీని డిఫైన్ చేయొచ్చు. అంటే కటింగ్ వెలాసిటీ దీనికి మధ్యలో ఉన్న రిలేటివ్ వెలాసిటీ అని చెప్పొచ్చా మనం ఏమైనా? కటింగ్ వెలాసిటీ అనేది దీనికి మధ్యలో ఉన్న రిలేటివ్ వెలాసిటీ అని చెప్పొచ్చా నేను? అంటే కటింగ్ వెలాసిటీ అన్నది టూల్కి చిప్కి మధ్యలో ఉన్న రిలేటివ్ వెలాసిటీ అని చెప్పొచ్చా? ఎందుకు చెప్పొచ్చు అలాగా మల్లేష్? ఎందుకు చెప్పొచ్చు? నువ్వేమన్నా టూల్కి సపోజ్ చూడండి ఒకసారి, సపోజ్ టూల్ ఎక్కడ ఉందనుకో. ఓకేనా. ఈ పాయింట్ దగ్గర నుంచి టూల్ అన్నది ముందుకు వెళ్ళిపోతుంది తప్ప ఓకేనా వర్క్ పీస్ వెళ్తుందా? వెళ్ళట్లేదు కదా. ఒక వర్క్ పీస్ ఎక్కడ ఉంటుంది తప్ప టూల్ అన్నది అక్కడ ఉండదు కదా, పొజిషన్ మారిపోతుంటుంది కదా. ఓకేనా. సో కటింగ్ వెలాసిటీ అనేది కటింగ్ వెలాసిటీని ఒకలా ఏం చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ ద రిలేటివ్ వెలాసిటీ బిట్వీన్ టూల్ అండ్ వర్క్ పీస్ కింద చెప్పొచ్చు. ఇది ద రిలేటివ్ వెలాసిటీ బిట్వీన్ టూల్ అండ్ వర్క్ పీస్ కింద కూడా చెప్పొచ్చు. అర్థమవుతుందా? రాసుకోండి. వీసీ ఈజ్ ద కటింగ్ వెలాసిటీ ఓఆర్ఆర్ ఇట్ ఈస్ ద రిలేటివ్ వెలాసిటీ బిట్వీన్ టూల్ అండ్ ది వర్క్ పీస్. or it is the relative velocity between a tool and the workpiece అది కూడా రాసుకో. ఓకేనా. ఒక్క నిమిషం. ఓకేనా.